ఈ దినపు దేవుని యొక్క మాట ఆదికాండము 49వ అధ్యాయము 28వ వచనము. వారిని దీవించెను. దీవెన అనేది దేవుని ద్వారా మనకు కలిగేదిగా ఉన్నది. లేఖనములో వ్రాయబడిన మాట, దీవెనకు నేను ఆజ్ఞాపించేదనని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే దీవెన మనకు కలుగుతుంది. ఎలాగ కలుగుతుందంటే ఆయన మాట శ్రద్ధగా విని వాటిని గాయకుని వాటిని అనుసరించిన ఈ దీవెనలన్నీ మీకు కలుగునని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము దీవింపబడాలంటే దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా వినేటటువంటి వారంగాను వాటిని గాయకుని అనుసరించేటటువంటి వారుగా ఉండాలని లేఖనాలు బహుస్పష్టంగా తెలియజేసేవిగా ఉన్నవి. దేవుని యొక్క దీవెన మనకు శాశ్వతమైనదిగా ఉండేదిగా ఉంటుంది. కాబట్టి శాశ్వతమైన దీవెన పొందడానికి దేవుని యొక్క మాట వింటూ వాటిని అనుసరించి వాటిని గాయకొందు.